ఫ్రంట్ ఫ్లకార్ట్‌ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో మనం నెక్ కట్ చేసిన తర్వాత సెంటర్‌కి మార్క్ చేసుకొని ఒక జానెడు లేదంటే టేప్‌తో కావాలి అనుకుంటే ఒక 8 ఇంచెస్‌ని ఈ విధంగా అయితే మార్క్ చేసుకోండి. ఇలా సెంటర్‌కి ఒక లైన్ అయితే గీయండి. దీని పక్క నుంచి ఒక 1/2 ఇంచ్‌కి రెండు వైపులా లైన్స్ అయితే డ్రా చేయాలి. కింది వైపు నుంచి ఇలాగా వి షేప్‌లో ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత సెంటర్ నుంచి వీడియోలో చూపిస్తున్నట్లుగా కటింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 3.5 ఇంచ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని కింది వైపు నుంచి ఈ విధంగా అయితే ఫ్యాబ్రిక్ని పట్టుకోవాలి. అండ్ రైట్ సైడు పై వైపున ఉంటుంది. మనము స్టిచ్ చేసే ఫ్యాబ్రిక్ కింది వైపున ఉంచాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయండి. అలాగే ఇక్కడ ఎటువంటి మూలలు తిప్పకండి. మనం ఏ విధంగా అయితే కటింగ్ చేసామో దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ట్రైట్గా కుట్టు లాగాలి. అంటే నిలువు కుట్టు అంటాం కదా, అలాగా లాగాలి. ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని స్ట్రైట్గా అయితే కుట్టు వేసేయండి. ఇప్పుడు చిన్న కట్స్ అయితే పెట్టుకోండి వి షేప్ దగ్గర. కట్స్ పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలాగ ఇందాక మనం ఏదైతే స్టిచ్ వేసామో అదే స్టిచ్ మీద డబల్ ఫోల్డ్లో మడత పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే స్టిచ్ పెట్టండి. ఈ మూలల దగ్గర ఎటువంటి టర్న్స్ అయితే చేయకండి, స్ట్రైట్గా లాగేయండి. ఫ్యాబ్రిక్ని కొంచెం లోపలికి అడ్జస్ట్ చేసుకొని స్ట్రైట్గా లాగాలి నిలువు కుట్టు. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈక్వల్గా కట్ చేసుకోండి. అండ్ రైట్ సైడ్ పార్ట్ని కింద ఉంచేసి లెఫ్ట్ సైడ్ పార్ట్ని ఈ విధంగా దాని మీద ఉంచేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక 2 ఇంచుల పైకి ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను కదా, ఇలా మార్క్ చేసిన దాని మీదే స్టిచ్ అయితే వేసుకోండి. ఇక్కడ డబుల్ స్టిచ్ లాగా అయితే వేయండి గట్టి కుట్టు, అప్పుడే ఇక్కడ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా స్టిచ్ చేసాము అంటే ఫ్రంట్ ఫ్లకార్ట్ రెడీ అయిపోయినట్లే. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి పీసెస్ లేకోకుండా మనకి ఫినిషింగ్ అన్నది నీట్గా అయితే వచ్చేస్తుంది. దీని తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు ఆర్ బటన్స్ ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి పీసెస్ రాలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.